గోట్ మిల్క్ వల్ల మన హెయిర్కి కానీ మన స్కిన్కి కానీ చాలా 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 బెనిఫిట్స్ ఉంటాయి. యాడ్ చేసిన ఇంగ్రీడియంట్ అలాంటిది. గోట్ మిల్క్ అనేది వీళ్ళ ప్రైమరీ ఇంగ్రీడియంట్ అండ్ ఇట్లాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ అండ్ యూజ్లెస్ కెమికల్స్ లేవు. మిల్క్ ఫ్రేగ్రెన్స్ అనేది ఖచ్చితంగా మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్. దిస్ ఇస్ విఘ్నేష్. మీరు చూస్తున్నారు MR.FITABLE. సో మీరు ఆల్రెడీ తమ్నెయిల్లో చూసి ఉంటారు. ఈరోజు నేను మీకు ఏ ప్రోడక్ట్ అయితే ఇంట్రొడ్యూస్ చేస్తున్నానో, అండ్ దట్స్ NEUD షాంపూ అండ్ కండిషనర్. ఫాస్ట్గా దాని అన్బాక్సింగ్ యూస్ చేసిన తర్వాత దాని గురించి మాట్లాడదాం. లెట్స్ గో. చలో, హియర్ ఈస్ ది బాక్స్. లెట్స్ ఓపెన్ ఇట్. అందరూ ప్రోడక్ట్ ఏదైనా చూస్తున్నారా? అఫ్ కోర్స్ ఉన్నది, ఎందుకంటే నేను ఈ ప్రోడక్ట్ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి యూజ్ చేస్తున్నాను. సో బయట ఉంది. అండ్ హియర్ ఇస్ షాంపూ అండ్ కండిషనర్. అండ్ దీని లోపల మనకు ట్రావెల్ కిట్ అండ్ యూజర్ మాన్యువల్ కూడా ఉంటుంది. సో హియర్ ఆర్ ది ప్రోడక్ట్స్: NEUD హెయిర్ కండిషనర్ అండ్ NEUD హెయిర్ షాంపూ. వీళ్ళు నార్మల్ కండిషనర్, నార్మల్ షాంపూ అనట్లేదు. వీళ్ళు దీన్ని ప్రీమియం హెయిర్ కండిషనర్ అండ్ ప్రీమియం షాంపూ అంటున్నారు. ఎందుకంటే మీకు ముందు తెలుస్తుంది. అండ్ వీళ్ళు పర్టికులర్గా గోట్ మిల్క్ని మెన్షన్ చేస్తున్నారు. మీరు ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది. గోట్ మిల్క్ వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అసలు గోట్ మిల్క్ వల్ల బెనిఫిట్స్ పక్కన పెట్టేస్తే ఈ మధ్య కాలంలో చాలామంది గ్రూమింగ్లో గోట్ మిల్క్ అనేది ఇంక్లూడ్ చేస్తున్నారు. ఎందుకంటే గోట్ మిల్క్ వల్ల మన హెయిర్కి కానీ మన స్కిన్కి కానీ చాలా 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 బెనిఫిట్స్ ఉంటాయి వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. సో వీళ్ళు ఏదైతే గోట్ మిల్క్ అని చెప్తున్నారో, ఆ గోట్ మిల్క్ వీళ్ళ ఇంగ్రీడియంట్స్ లిస్ట్లో ఫస్ట్లో ఉంది. అండ్ దట్స్ ద టాప్ ఇంగ్రీడియంట్ ఇన్ దేర్ ఇంగ్రీడియంట్స్ లిస్ట్. బేసిక్గా ఏ బ్రాండ్ అయినా కానీ, ఏ ప్రోడక్ట్ అయినా కానీ, వాళ్ళు ఏదైతే ఎలిమెంట్, ప్రైమరీ ఎలిమెంట్ షోకేస్ చేస్తున్నారో ఆ ఎలిమెంట్ వాళ్ళ ఇంగ్రీడియంట్స్లో మిడిల్లో కానీ లాస్ట్లో కానీ, లేదంటే చాలా తక్కువ ఎంఎల్, చాలా తక్కువ గ్రామ్స్లో ఉంటుంది. కానీ వీళ్ళ దానిలో ఏదైతే కరెక్ట్గా గోట్ మిల్క్, మా టార్గెట్ బేస్డ్ గోట్ మిల్క్ అని చెప్తున్నారో ఆ గోట్ మిల్క్ టాప్లో ఉంది. ఇంగ్రీడియంట్స్ లిస్ట్ కూడా ఎలా ఉంటుంది అంటే, ఏదైతే ఎక్కువ ఎంఎల్, ఏదైతే ఎక్కువ క్వాంటిటీ యూజ్ చేస్తారో అది టాప్లో ఉంటుంది. ఏదైతే తక్కువ యూజ్ చేస్తారో అది కింద ఉంటుంది. సో డిసెండింగ్ ఆర్డర్లో ఉంటుంది. అండ్ ఇందులో గోట్ మిల్క్ అనేది టాప్లో ఉంది. అంటే మోస్ట్ యూజ్డ్ ఇంగ్రీడియంట్ అనేది గోట్ మిల్క్. సో దిస్ ఈస్ ద వెరీ గుడ్ ఇంప్రెషన్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ టువర్డ్స్ దిస్ ప్రోడక్ట్. సో ఈ రెండింటిలో ఫస్ట్ షాంపూ గురించి మాట్లాడి దాని తర్వాత కండిషనర్ గురించి కూడా చూద్దాం. సో హియర్ ఇస్ ది షాంపూ. నేను దీన్ని పాస్ట్ 1 month నుంచి యూజ్ చేస్తున్నా. ఇది ఆల్మోస్ట్ 50% అయిపోయింది. ఇంకొక అప్రాక్సిమేట్గా 50% ఉంది. ఇంకో 1 month, 1.5 month వస్తుంది. నేను వీక్లీ ట్వైస్ అండ్ సమ్టైమ్స్ థ్రైస్ కూడా యూజ్ చేసిన. అండ్ నా యూసేజ్ ప్రకారం నాకు 1 monthలో 50% అయిపోయింది. అండ్ మీ యూసేజ్ ప్రకారం, మీ హెయిర్ క్వాంటిటీ ప్రకారం మీకు ఎన్ని రోజులు వస్తుంది అనేది డిపెండ్స్. అండ్ నేను ఈ షాంపూ యూజ్ చేసినప్పుడు నా ఎక్స్పీరియన్స్ వచ్చేసి, ఇది యూజ్ చేసిన ప్రతిసారి ఒక మిల్క్ ప్రోడక్ట్ లేదంటే ఒక మిల్క్ ఫ్రేగ్రెన్స్ వస్తున్న ఫీలింగ్ పక్కా ఉంటుంది. ఎందుకంటే దీనిలో యాడ్ చేసిన ఇంగ్రీడియంట్ అలాంటిది. గోట్ మిల్క్ అనేది వీళ్ళ ప్రైమరీ ఇంగ్రీడియంట్ అండ్ ద మోస్ట్ టాప్లో ఉన్న ఇంగ్రీడియంట్. దానివల్ల న్యాచురల్గానే ఆ ఫ్రేగ్రెన్స్ వస్తుంది. అండ్ ఇందులో ఎట్లాంటి ఆర్టిఫిషియల్ ఫ్రేగ్రెన్స్ ఏజెంట్ లేదు. అండ్ ఇవే కాకుండా దీనిలో ఉన్న మిగతా ఇంగ్రీడియంట్స్ గురించి చూసుకుంటే మీకు ఇక్కడ డిస్ప్లే అయిపోయింటే, దీనిలో గోట్ మిల్క్, ఫెనుగ్రిక్ ఎక్స్ట్రాక్ట్, అలోవెరా ఎక్స్ట్రాక్ట్, ఇంకొకటి ఫోమింగ్ ఏజెంట్, ఇంకొకటి క్లెన్సింగ్ ఏజెంట్, గ్లిజరిన్, ప్యూరిఫైడ్ వాటర్, ఇవి తప్ప వేరే ఎట్లాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ అండ్ యూజ్లెస్ కెమికల్స్ లేవు. సో ఇలాంటి ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నప్పుడు మనకు చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది దట్ వీఆర్ నాట్ హార్మింగ్ అవర్ సెల్స్ అండ్ ఒక మంచి ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నాం అన్న ఒక కాన్ఫిడెన్స్. ఇంకా మీరు చూస్తే వేరే షాంపూస్ కానీ, వేరే ప్రోడక్ట్స్ కానీ, పర్టికులర్లీ ఫర్ డాండ్రఫ్, పర్టికులర్లీ ఫర్ హెయిర్ ఫాల్, పర్టికులర్లీ ఫర్ బ్రేకేజ్ అని ఉంటుంది. కానీ ఈ షాంపూలో న్యాచురల్గానే ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని టార్గెట్ చేస్తుంది. ఎట్లా అంటే, దీనిలో ఉన్న ఇంగ్రీడియంట్స్లో గోట్ మిల్క్ ఉంది. గోట్ మిల్క్ అనేది న్యాచురల్గానే డాండ్రఫ్ని అండ్ అట్ ద సేమ్ టైమ్ హెయిర్ బ్రేకేజ్ని తగ్గించేస్తుంది. అండ్ ఫెనుగ్రిక్ ఎక్స్ట్రాక్ట్ వచ్చేసి మన హెయిర్ స్ట్రెంత్ని, మన హెయిర్ థిక్నింగ్ని ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ అలోవెరా ఎక్స్ట్రాక్ట్ వచ్చేసి మన హెయిర్ నరిష్మెంట్కి అండ్ హైడ్రేషన్కి హెల్ప్ చేస్తుంది. సో వీళ్ళు ప్రతి ఒక్క దాన్ని టార్గెట్ చేస్తున్నారు. దిస్ ఈజ్ ఏ కంప్లీట్ ప్యాకేజ్. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ షాంపూ. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నేను నా యూసేజ్లో మీకు చెప్పిన. అండ్ నౌ లెట్స్ టాక్ అబౌట్ ది కండిషనర్. సో ఈ కండిషనర్ గురించి మీకు ఫస్ట్ చెప్పాల్సిన విషయం ఏంటంటే, వీళ్ళు ఏం స్టేట్మెంట్ ఇస్తున్నారంటే, యాడ్ బౌన్స్ టు యువర్ హెయిర్. నేను ఇంతవరకు చాలా కండిషనర్స్ యూజ్ చేసిన అండ్ అందులో ఇట్లాంటి స్టేట్మెంట్ ఎప్పుడు లేదు. అండ్ కండిషనర్ యూజ్ చేస్తే బేసిక్గా హెయిర్, నాకైతే నా హెయిర్ అయితే మొత్తం అణిగిపోతుంది. కానీ ఈ కండిషనర్ యూజ్ చేసినప్పుడు మాత్రం ఐ రియల్లీ ఎక్స్పీరియన్స్డ్ ఏ బౌన్స్ ఇన్ మై హెయిర్. ఒక లైట్గా ఇట్లా అణిగిపోలేదు, కానీ ఇట్ వాజ్ గుడ్. ఇది కూడా 50% అయిపోయింది లాస్ట్ 1 monthలో. అండ్ ఇది కూడా ఇంకా 50% కన్నా కొంచెం ఎక్కువ ఉంది. ఇది నాకు 1.5 month వచ్చేస్తుంది. సేమ్ షాంపూ ఎప్పుడైపోతుంది, ఇది కూడా ఆల్మోస్ట్ దానికన్నా 1 week ఎక్కువ వచ్చేస్తుంది మహా అంటే. అండ్ దెన్ దీనిలో ఉన్న ఇంగ్రీడియంట్స్ గురించి మాట్లాడుకుంటే, దీనిలో మన హెయిర్ గ్రోత్కి, మన హెయిర్ సిల్క్ అవ్వడానికి, మన హెయిర్ గ్రోత్ బూస్ట్ అవ్వడానికి, నరిష్ అవ్వడానికి, హైడ్రేట్ అవ్వడానికి ఉన్న ఇంగ్రీడియంట్స్ కాకుండా ఇందులో ఎట్లాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ అండ్ ఎట్లాంటి
యూజ్లెస్ కెమికల్స్ కూడా లేవు. అండ్ ఇంగ్రీడియంట్స్ అన్ని మీకు ఆల్రెడీ ఇక్కడ డిస్ప్లే అయిపోయింటే మీరు ఆల్రెడీ చూస్తూ ఉంటారు. అండ్ టు బీ ఫ్రాంక్, నేను ఇంతవరకు ఏ కండిషనర్ ఇంత ఇష్టపడి వాడలేదు. ఎందుకంటే ఇది యూజ్ చేసినప్పుడు నా హెయిర్ అణిగిపోలేదు. దట్ రియల్లీ గేవ్ ఎ బౌన్స్ టు మై హెయిర్. దానివల్ల ఐ ఫీల్ ఏ లిటిల్ మోర్ కాన్ఫిడెంట్. ఎందుకంటే నా హెయిర్ స్టైల్ అనేది నేను చెప్పినట్టు ఎప్పుడు ఉండదు, దానికి నచ్చినట్టు ఉంటుంది. నా హెయిర్ అనేది చాలా సిల్కీ హెయిర్. అండ్ ఈ కండిషనర్ యూజ్ చేసినప్పుడు కూడా మీకు మిల్క్ ఫ్రేగ్రెన్స్ అనేది ఖచ్చితంగా మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. అండ్ దీని కన్సిస్టెన్సీ వచ్చేసి థిక్ ఉండదు, కొంచెం లిక్విడీ కాంటెక్స్లో ఉంటుంది. అండ్ అక్కడే నేను ఫస్ట్ టైం షాక్ అయినా. ఒక కండిషనర్ కొంచెం లిక్విడీ టైప్లో ఉండడం నేను ఫస్ట్ టైం చూస్తున్నా. మ్యాక్సిమం అన్నీ కొంచెం క్రీమీ లేదంటే కొంచెం థిక్ టెక్స్చర్లో ఉంటుంది, కానీ ఇది లిక్విడ్ టెక్స్చర్లో ఉంది. ఎందుకంటే దీనిలో మోస్ట్ క్వాంటిటీ మిల్క్ ఉంది కాబట్టి దిస్ ఈజ్ ఇన్ ఏ లిక్విడ్ సైడ్. ఇస్ ఆల్ అబౌట్ మై ఎక్స్పీరియన్స్ టువర్డ్స్ దిస్ ప్రోడక్ట్. ఒకవేళ మీరు మీ హెయిర్కి మంచి న్యూట్రిషన్, మంచి కేర్ ప్రొవైడ్ చేయాలి అనుకుంటే ప్లీజ్ కన్సిడర్ దీస్ ప్రోడక్ట్స్ ఇన్ టు యువర్ చెక్ లిస్ట్. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. మీరు కొట్టే ప్రతి లైక్ నన్ను చాలా మోటివేట్ చేస్తుంది. మీరు కొట్టే ప్రతి సబ్స్క్రైబ్ నాకు నిద్ర రాకుండా చేస్తుంది. డోంట్ ఫర్గెట్ టు డూ ఇట్. అండ్ యూ కెన్ ఫాలో మీ ఇన్స్టాగ్రామ్, కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చేసిన. అండ్ ఈ ప్రోడక్ట్ లింక్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేసిన. గో చెక్ దెమ్ అవుట్. See you. Bye bye. Jai Hind.